రేవంత్ రెడ్డి గారి పరిపాలన నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇటు బట్టి విక్రమార్క గారు ఇద్దరు నేతృత్వంలో జోడెద్దుల ప్రయాణం జరుగుతుంది. ఇటు కార్మికులకి, ఇటు కర్షకులకి, అటు రైతులకి, ఇటు ఉద్యోగులకి, ఇటు విద్యార్థులకి, యువకులకి సబండ వర్గాలని న్యాయం చేసుకుంటూ సబండ వర్గాలకి ఏవైతే హామీలు ఇచ్చారో ఆ రోజు ప్రభుత్వం రాకముందు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏవైతే ప్రజలకు హామీలు ఇచ్చారో ఆ హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ 10 సంవత్సరాల దగాబడ్డ తెలంగాణ పరిపాలన నుంచి పక్కన నెట్టేసి ఈరోజు ప్రజాపాలన ఎలా ఉంటుందో రేవంత్ రెడ్డి గారు చూపిస్తున్నారు. డీలిమిటేషన్ పై దేశమే తెలంగాణ వైపు చూసేటట్టు, దేశమే తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఏ ప్రతిపాదన అయితే చేశారో ఆ ప్రతిపాదన వైపు చూసేటట్టు రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించారు. దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి అన్యాయం జరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాలకి డీలిమిటేషన్ ద్వారా ఎంత అన్యాయం జరుగుతుందో దేశంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడినట్టుగా దక్షిణాది ముఖ్యమంత్రులలో మొదటి అడుగు రేవంత్ రెడ్డి గారు వేసి దక్షిణాది ప్రజలను, దక్షిణాది నాయకులను, దక్షిణాది ముఖ్యమంత్రులను ఏకం చేసి ఒకే తాటి మీద తీసుకొచ్చి నిన్న పార్లమెంట్లో 12 సంవత్సరాల తర్వాత బీజేపీ పాస్ చేసిన బిల్లుని నిన్న విపక్షాలు వీగిపోయేటట్టు చేశారంటే అది దక్షిణాది రాష్ట్రాలకి ఖ్యాతి చెందుతుంది. అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముందుండి నడిపించి దక్షిణాది కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులని, నాయకుల్ని ఏకం చేసి నిన్న ఆ బిల్లు వీగిపోయేటట్టు చేసిన దాంట్లో ప్రథమ పాత్ర తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. Subscribe us and press the bell icon for more interesting updates.